రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ద్రోణి ఆవర్తన ప్రభావంతో 4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ 9, రేపు 11 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇవాళ అక్కడక్కడ వర్షం కురిసింది. ఇక నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, అనుకున్న టైం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అండమాన్ దీవుల్లో పూర్తిగా విస్తరించాయని తెలిపారు. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందన్నారు. ఈ నెల 27 కంటే 3 రోజుల ముందే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించవచ్చన్నారు. ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురవవచ్చని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆగ్నేయ బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని నుండి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి ఒకటి ప్రస్తుతం కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండ, మిగతా రోజు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్షాలు ఈ రోజు, రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పగలు ఎండ, సాయంత్రం తర్వాత వర్షం పడుతోంది. అక్కడక్కడ భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో 4 రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందన్నారు ఐఎండీ అధికారులు. రాష్ట్రమంతటా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా తెలంగాణలోని ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, 1-2 చోట్ల ఈ గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఇక రేపు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడింది. వరంగల్లో పగలు ఎండ ఉన్నా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై నీరు చేరింది. ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం బాజుమల్లాయిగూడెంలో పిడుగుపాటుకు 14 గొర్రెలు, 3 మేకలు మృతి చెందాయి. పశువుల కాపరి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వర్షాల కారణంగా కాస్త ఎండ తీవ్రత, ఉక్కపోత తగ్గింది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ లో 39.8, నిజామాబాద్ లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4 రోజుల పాటు టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.